అతడు దగ్గర ఉన్న ఒడిసెల అది ఎందుకు వాడేవాడనంటే గొర్రెల దగ్గరికి ఏదైనా తోడేళ్ళు కానీ సింహాలు కానీ ఏదైనా క్రూరమగాలు వచ్చి గొర్రెలను పట్టుకొని వెళ్ళే ఆ టైంలో దావీదు పరిగెత్తలేని సమయంలో ఆ ఒడిసెలు వాడేవాడు. ఇప్పుడు ఆ ఒడిసెను దేనికి వాడాడు? గొలియాతుకు వాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు నిరాకరించబడినటువంటి రాయి దావీదైతే ఇప్పుడు అతని చేతిలో ఉన్న రాయి ఒకటి ఉంది, నున్నటి రాయి. ఆ రాయి నిరాకరించబడిన రాయిగా ఉంటే ఇప్పుడు ఆ నిరాకరించబడిన రాయి ఒక శత్రువుని ఏం చేసిందంట? చంపింది. ఎంత పోరు కత్తులు పట్టుకున్నాడు, ఏం చేయలేకపోయారు. యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, యుద్ధం తెలిసిన వాడు ఎవడేం చేయలేకపోయాడు. వాడు ఎత్తుని వాడి బలాన్ని చూసి భయపడ్డారు. కానీ దావీదు వాడు ఎత్తుని వాడి బలాన్ని చూసి భయపడలేదు. దావీదు ధైర్యంగా ముందుకొచ్చి సైన్యం ముందుకొచ్చి చెప్తున్నాడు, నేను గొలియాతును చంపుతానంటున్నాడు. నేను గొలియాతును